ఇగో దోస్తులు, ఉగాది పండగ రోజు నేను మా బావ కలిసి పొద్దుగాల పొలం కాడికి పోయి వనదేవత అమ్మవారి గుడిని శుభ్రం చేసి సున్నమేసి పసుపు కుంకుమ పూలు పండ్లతోటి అమ్మవారిని అలంకరించి ఊదుబత్తీలైతే ముట్టించి కొబ్బరికాయలైతే కొట్టినాం. పొద్దున లేస్తే మన జీవనం ప్రకృతితోటే ముడిపడి ఉంది కాబట్టి సంవత్సరానికి మొదటి రోజున ప్రకృతి శక్తులను శాంతపరిస్తే ఆ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు నష్టాలు బాధలు లేకుండా సంతోషంగా గడవాలని ఆ భగవంతుని అయితే కోరుకున్నాం. ఇక పోయేటప్పుడే ఒక నాటుకొని తీసుకుపోయినాం మావా. దాన్ని సంచల పెట్టి ఆగం కాకుండా చెట్టుకు తలిగించినాం. ఊని అమ్మ ఎట్లా లేచిందో ఏమో గానీ బుర్రున సంచి నుంచి బయటపడి తుర్రున పత్తి చేనుల జొరబడ్డది కోడిపెట్ట. ఊనియమ్మ పట్టుకుందానంటే పత్తికొడ్లు గుచ్చుకుంటున్నాయి. కోడిపెట్టేమో రెపరెపా అని ఎగురుకుంటా ఉరుకుతుంది మావా. పోయి పక్కనే ఉన్న పొలంలో పడితే దాన్ని దొరకపట్టుడు కష్టమని నోట్లే మన్ను పడుతుందని ఒక ఇంత భయం అయితే చేస్తుంది మావా. పండగపూట ఉత్తప్పని అవుతుందా ఏందని కడుపులా జ్వరపడ్డది భయం. పత్తి చేనుల ప్రయత్నం అయితే చేద్దామని పుష్ప సినిమా కంటే పెద్ద స్కెచ్ వేసి ఎట్నో గట్ల దొరకపట్టిన మావా.